పెట్టి కూడా ఉన్నాయి, పెట్టిస్తున్నాం మగ పిల్లలకి ఇచ్చినాం. కలకత్తా మరణం వెనుక ఉన్న దోషులు వెంటనే, కలకత్తా మరణం వెంట ఉన్న దోషులు వెంటనే, కలకత్తా ఆడపిల్లపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులు వెంటనే శిక్షించాలి. అమ్మాలపై దాడులు చేసిన దుర్గములు వెంటనే శిక్షించాలి.
మగబిడ్డల్ని కన్నాం, ఆడబిడ్డల్ని కన్నాం. మేము రోడ్డు మీద తిరిగితే రోడ్డు మీద తిరుగుతుందన్నారు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఆడపిల్లలా అన్నారు. ప్రాణం పోసే డాక్టర్లను ఒక్కసారి చంపేయండి. హింసలు పెట్టి 90 degrees పంగల్ వాపి చంపే కన్నా మా మీద కోపం ఉంటే ఓ యాసిడ్ పోసి ఇవన్నీ చేసింది కదా, ఇంతకన్నా దుర్మార్గుడు ఒక్కరు లేదు. కోల్కత్తా మరణం వెనుక, కోల్కత్తా డాక్టర్ అమ్మ మరణం వెనుక 9 నుంచి 11 మంది ఉన్నారని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ చెప్తున్నది. దయచేసి ఒక్కరినే చూపించిండ్రు, ఒక్కడే కనపడుతున్నాడని. వాడు పోవడం మాత్రమే ఒక్కడే వేండు. దాంట్లో డాక్టర్లు చెప్తుంది, లాయర్లు చెప్తుంది, సిబిసిఐడి వాళ్ళు చెప్తున్నది కూడా 11 మంది ఉన్నారు అని. దయచేసి నకరికల కాన్స్టిట్యున్సీలో ఉన్న మా గురుగీనెల అమ్మల తరపు నుంచి మేము డిమాండ్ చేసేది చెప్పేది ఒక్కటే, 11 మంది ఉన్నారని. మీ ప్రభుత్వాలు, మీరు అధికారులు మీరే చెప్తున్నారు కాబట్టి దయచేసి ఆ దోషులను శిక్షించాలని, శిక్షగా తీసుకొచ్చిన తర్వాత వెంటనే మరణ శిక్ష వేయాలని మేమందరం కోరుకుంటున్నాం. మా ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన కేంద్ర నుంచి కూడా అన్న వచ్చిందో అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మహిళా మనులకు మద్దతుగా వచ్చినటువంటి